హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టమాటాలు కట్ చేసుకోవాలి. 3 to 4 మిర్చి కట్ చేసుకోవాలి. 2 ఆనియన్స్, కొంచెం పుదీనా అండ్ కరివేపాకు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి తగినంత ఆయిల్ పోయాలి. 2 to 3 స్పూన్స్ సరిపోతుందండి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అండ్ నేను 2 చెక్క, 1 లవంగం వేసుకున్నాను. తర్వాత మిర్చి వేసుకోండి. మిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మిర్చి కొంచెం వేగగానే ఆనియన్ వేసుకోండి. ఆనియన్ మిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై కాగానే కరివేపాకు వేసుకోండి. కొంచెం పుదీనా వేసుకోండి. ఇవన్నీ టోటల్గా గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై కావాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 1 మినిట్ పసుపు వేయించండి. ఇంత క్వాంటిటీ సరిపోతుందని. ఇలా ఫ్రై అయ్యాక టమాటా వేసుకోండి. 1/2 kg టమాటా వేస్తున్నాను. మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయండి. వద్దు. ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయండి. ఇలా మరో 5 నిమిషాలు ఉడికించండి. లో ఫ్లేమ్లో ఇలా మరో 5 నిమిషాలు ఉడికించుకోండి.